హాయ్ ఎవరివన్, అందరికి నమస్తే. సార్ మీ పేరు? సమ్మిరెడ్డి. ప్రభాకర్. నజీర్ అహ్మద్. నా పేరు రాజేందర్ రెడ్డి. ఓకే సార్. సార్ ఇప్పుడు మనకి 1.5 year అవుతుంది కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తెలంగాణలో. సో ఈ పాలన మీద మీ అభిప్రాయం ఏంటి? అందరికి నమస్కారం అండి. అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే ముందు, ఎన్నికల ముందు హామీలు చాలా ఇచ్చిండ్రు. ఆరు గ్యారెంటీలు ఇచ్చిండ్రు. 6 గ్యారెంటీల్లో ఒక బస్సు పథకం ఒకటే, మహిళా బస్సు పథకం ఒకటే, మహాలక్ష్మి పథకం ఒకటే మంచి హిట్ అయింది. మిగతా పథకాలు ఎక్కడ కూడా లొల్లి. ఇప్పుడు యూరియా లొల్లి, ఆ లొల్లి, ఈ లొల్లి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది 6 గ్యారెంటీల్లో భాగం ఒకటి ముఖ్యమైనది ఏంటంటే వృద్ధులకు, కాళ్ళు లేని వాళ్ళకు, కళ్ళు లేని వాళ్ళకు, నడువులు లేని వాళ్ళకు, బెడ్ మీద పడుకున్న వాళ్ళకు మేము ఇస్తాం, మేము 4 ఇస్తాం, 6 ఇస్తాం, 2 వస్తున్నాయి, మేము వస్తే 4 ఇస్తాం, 4 వస్తే 6 ఇస్తాం అని రాహుల్ గాంధీ సెంట్రల్ గవర్నమెంట్ లీడర్, కాంగ్రెస్ పెద్ద లీడర్, సెంట్రల్ గవర్నమెంట్ లీడర్, వాళ్ళ పెద్ద లీడర్ ముందే హామీ ఇచ్చిండు. అది వాస్తవమేనా? రాహుల్ గాంధీ ముందే 4, 6, 2, 6 మేము వస్తే 4 అయితే 6 అని చేయి చూపించండు. అది నిజమేనా? కాబట్టి నేను ఏమంటే ఆ ముఖ్యమైన పథకము అమలు చేయండి. లేకపోతే రేపు వచ్చే స్థానిక ఎన్నికల్లో నాకు తెలిసిన అనుభవం మేరకు మాత్రం ఓట్లు పడే అవకాశం తక్కువ ఉంది. రిజల్ట్ చాలా వ్యతిరేకంగా వస్తుంది. ఇప్పటికే కేసీఆర్ దుముకుతుండు. కేసీఆర్ కనుక బయటికి వస్తే, ఈ పథకాలు కనుక ఆలోచన చేస్తే ఖచ్చితంగా స్థానిక ఎన్నికల్లో ఓటమి పాలవుతారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లోపు వరకల్లా ఈ 6 గ్యారెంటీల్లో ముఖ్యమైనది పెన్షన్ పథకం, వృద్ధులది, చేనేత గీత కార్మికులది. వీళ్లకు అనుకూలంగా చేస్తేనేమో ఖచ్చితంగా ఓట్లు అనుకూలంగా ఉంటుంది, లేకపోతే పూర్తి వ్యతిరేకత, ఖచ్చితంగా వ్యతిరేకత అవుతుంది. ఇప్పుడు మనకి 6 గ్యారెంటీలలో ఇప్పుడు మనకి ఇందిరమ్మ ఇల్లు ఉంది కదా, సో అది మేము విడతల వారిగా చేస్తాము అని ఫస్ట్ విడుదల చేశారు కదా. సో అట్లా అంటే ఒక్క గ్యారెంటీ కూడా అమలు కాలేదా ఈ 6 గ్యారెంటీ? రైతులుగా ఇంకా అంత పర్ఫెక్ట్ ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని హడావుడిగా కొంతమందికి ఇచ్చేసినాడు. చాలా పెండింగ్ లో ఉన్నాయి. వాటిని వీటిని ఎంక్వైరీ చేసి అవి ఇవ్వడమా, లేకుంటే కొత్తగా అలాట్ చేయడమా, కొత్త కట్టమని చేస్తే ఇంప్రూవ్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా అక్కడ ఎక్క పెట్టేసి ఆయన హడావుడి ఎలక్షన్ ముందు కొంతమందికి ఇచ్చేసినారు. వాళ్ళకి ఇంకా వాళ్ళేమో కీస్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఈయన దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి ఇంకేమేమి మిగిలి ఉన్నాయి, ఇంకా అర్హులు ఎవరు ఉన్నారు వాళ్ళందరికీ ఇస్తే బెటర్ అని నా ఉద్దేశం. అంటే వాళ్ళకు లాస్ట్ వరకు మాకు చేస్తారని నమ్మకం ఉంది. ఇంకోటి పెన్షన్ అన్నారు ఇప్పుడు సార్, అది మాత్రం ఇస్తామని అన్నారు. ఏమో ఇప్పుడు ఈ ఎలక్షన్ రాహుల్ గాంధీ ముందే అన్నాడు, మీరు రాగానే అన్నాడు. ఫస్ట్ రాహుల్ గాంధీ ముందే అన్నారు. టికెట్ ఎవరు లేడు వాళ్ళను, ప్రభుత్వాన్ని ఏ పార్టీ, ఏ వ్యతిరేక పాలకవర్గ నాయకులు ఎవరు కూడా మందరించి మాట్లాడే పరిస్థితులు లేరు. ఇలా నాయకులకు ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకు, ఒక్కసారి గెలిచిన ఎంపీలకు వాడు బతికిన రోజులు పెన్షన్ ఇస్తారట. ఇవాళ బతుకు కూడా అని సాధ్యంగా బతకలేని పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు పెన్షన్ వేస్తా అని చెప్పి పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు, సక్రమంగా పంపిణీ చేసేది లేదు, ఇచ్చేది. ఈ గవర్నమెంట్ వాళ్ళ వ్యక్తిగత స్వార్థం కొరకే పనిచేస్తున్న నాయకులు, అధికార యంత్రాంగం కూడా పూర్తిగా వాళ్ళ అలసత్వంలో, వాళ్ళ మైకంలో పడిపోయారు. ఎవరు కూడా వాళ్ళ ఉద్యోగ భద్రత, నేను ఉద్యోగం చేస్తున్నా, పబ్లిక్ సేవ చేయాలనే దృక్పథం లేకుండా పనిచేస్తున్నారు అధికారులు కూడా. అదేవిధంగా ఇలా విద్యా వ్యవస్థ పూర్తిగా పటిష్ట నాశనం అయిపోయింది. ఇలా విద్యాశాఖ మంత్రి లేడు. విద్యాశాఖ ముఖ్యమంత్రి దగ్గర ఏం చేస్తాడండి? నేను ఇది వీక్తాను, అది వీక్తాను అని మాట్లాడతాను, కానీ ఏం చేస్తాడు? విద్యాభివృద్ధి పరిస్థితి ఏంది? పల్లెల పొంటి ఇది చదువుకొని మానేసిన పిల్లలు, నిరక్షరాస్యతకు, అక్షరాస్యతకు దూరంగా ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇలా బజారు పాలై అడక తినే పరిస్థితులు ఉన్నారు. విద్యాశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి. ఆయన ఒక విద్యాశాఖ మంత్రి, ఒక మంచి ఉన్నత విద్య కలిగిన వ్యక్తికి, ఉన్నత విద్యలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఎమ్మెల్యేలలో గెలిచిండ్రో వాళ్లకు విద్యాశాఖ అప్పచెప్పి విద్యాశాఖను ముందు పటిష్టపరచాలి. పిల్లలు భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలంటే విద్యాశాఖ పటిష్టంగా ఉంటేనే పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. ఇలా బడుగు బలైన వర్గాల పిల్లలు అడక తింటారు ఈరోజు. ఇలా కేసీఆర్ చేసిన పుణ్యం అని చెప్పి ఉద్యోగ భద్రత, ఉద్యోగాలు లేవు. ఇలా ఒక్కొక్కడు బీటెక్ ఎంటెక్ చేసినోడు బార్ల పొంటి, పబ్బుల పొంటి పోయి తిని తాగి నాశనం అయిపోతారు. 18 నుంచి 25 సంవత్సరాల లోపే ఏ పబ్బులలో, ఏ బార్లలో, ఏ దాబాలలో చూసినా గాలే కనబడతారు. వాళ్ళే తాగుబోతులు అయ్యారు, వాళ్ళే తింటారు, వాళ్ళ ఉద్యోగాలు లేవు, తల్లిదండ్రులను బెదిరిస్తారు, ఉంటారు, మైకంలో పడతారు, ప్రేమ మైకంలో పడి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు, సంఘటనలు కనబడతారు ఈ నాయకులకు. ఇలా ఏం చేస్తారండి వీటి కొరకు? సార్ ఇప్పుడు అతను ఏమంటుందంటే, వేరే వాళ్ళని నమ్మలేను, నేను విద్యాశాఖ మంత్రి ఉంటేనే నేనే అమలు చేస్తా, నేనే మంచి చేస్తా నమ్మకం. నీ కింద 90 పెట్టుకొని ఏం చేస్తావు నువ్వు? 90 నీ కింద పెట్టుకుంటే నువ్వు ఏం చేస్తావు? నువ్వు నీతో సాధ్యపడతా? నువ్వు చేసే పని అంతా రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఈ విద్యాశాఖది
వేరే వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు ఒక దాని మీద ఉంటారు. అది మంచిది. సీఎం గారికి ఎట్లా ఉంటది అంటే చాలా ఉంటాయి ఆయనకు, ఆయన బడన్ దీన్ని చూసుకోలేడని మా ఉద్దేశం. ఇప్పుడు ఎట్లా అంటే పడవ ఒక రెండో ఫరక్ పడదు. నేను రెండు పడవలు కాలు పెడతా అంటే ఏమవుతుంది, పగిలిపోతున్నట్టు. అందుకోసం ఏ పడితే వాళ్ళకి ఇచ్చేసి దాని అజమాషి విద్యాశాఖ ఉన్నది, మంచులకి ఆజమాయిషీ ఎందుకు పని చేయదు అంటే అట్లా చూడు. కానీ నా దగ్గర పెట్టుకుంటా, నా దగ్గర తక్కువ అన్నది అది కాదు. అది ఇప్పుడు రైతుల గురించి ఎక్కువ ఆలోచించిన ప్రభుత్వం ఏది, టీఆర్ఎస్ కాంగ్రెస్? టీఆర్ఎస్ ఆ రైతు బతకని సావని అనే ఆలోచన చేసి వాళ్ళు బతకాలే మంచిగా భావి భారతంగా మంచిగా రైతులు కష్టపడి పనిచేయాలని చెప్పి వాడు రైతు బంధు టైం ప్రకారం ఇచ్చిండు. ఇలా నువ్వు నిన్ను ఎవడు ఒప్పుకోమన్నాడు, ఎవడు ఇవ్వను 15,000 ఎకరాన 15,000 ఇస్తాను, మళ్ళీ 12,000 చేసినావు. ఆ 12,000 కూడా 2 పట్లేగా పెట్టినావు. నువ్వేమో రైతులకు అందరికి వాళ్ళు పండించిన పంటకు సరైన గిట్టుబడతారు రాదు, వాళ్ళు పండించిన పంటలు సరైన కోల్టోడు ఉండడు ఎవడు. నువ్వు రైతుల బాగోగులు చూసే మనిషి అని చెప్పి రైతు ప్రభుత్వం అని చెప్పి చెప్పుకునే వరకే, కానీ నువ్వు చేసింది అయితే ఏం కనబడతలేదు. ఇలా నువ్వు రైతు ప్రభుత్వం అయితే రైతులకు సరే ఇలా రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేసింది కావచ్చు కేసీఆర్, నువ్వు అప్పుల పాలు చేయకుండా నువ్వు వేస్తాను కావచ్చు. రైతులకు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? అప్పుడు నువ్వు వచ్చే బడ్జెట్ ఎంత, నేను హామీలకు ఎంత ఖర్చు అవుతుంది, నాకు మిగులు ఎంత ఉంటుంది, నేను రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించాలని అప్పుడు నువ్వు ఆడిట్ చేసుకొని చేయాలి. నువ్వు నా గడియాలి డబ్బులు లేవు, అప్పుల పాలు చేసిండు కేసీఆర్ అంటే కేసీఆర్ అప్పులు పుట్టవు. ఇంకోటి నాయన, ఒకటి 45 లక్షల మంది, ఒక్క నిమిషం, 45 లక్షల మంది ఉన్నారు ఏది పింఛన్దారులు. 45 లక్షల మంది కూడా పూర్తి వ్యతిరేకం అయ్యే అవకాశం వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది. రాహుల్ గాంధీ సమక్షంలో చెప్పిన మాట. రైతులు కూడా వ్యతిరేకంగా ఉన్నారు, రైతాంగం మొత్తం టోటల్ వ్యతిరేకంగా ఉన్నది. ఇలా నువ్వు బీజేపీ ప్రభుత్వం దొబ్బుతున్నావు యూరియా అని. నీ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఏమైంది రాష్ట్రంలో? నువ్వు ఒక ముఖ్యమంత్రి, నువ్వేం చేస్తున్నావు? నీ అడ్మినిస్ట్రేషన్ పవర్ ఏంది? నువ్వు రైతులను కాపాడుతానా కలిగినోడివి. అరే పోయి అక్కడ బీజేపీ ప్రభుత్వం మీద దాడి చేయి, మళ్ళీ ఆందోళన చేయి, అక్కడికి వెళ్ళి పట్టుకరా, లేకపోతే వేరే కాడికి వెళ్ళి తెప్పి ఏనో ఒక తెచ్చి ఇచ్చేయాలి కదా. నువ్వు రైతులకు అందించే పరిస్థితి లేదు, నీ అడ్మినిస్ట్రేషన్ పవరే కరెక్ట్ లేదు. నువ్వు మాట్లాడే శక్తి ఉన్నాక నీకు ఎందుకు రావు యూరియా ఎందుకు రాదు? మిగతా రాష్ట్రాలకు పోయినట్టు ఇలా వాళ్ళ మీద దొబ్బుతాను, నువ్వు రైతులను ఇలా అంగోలిస్తావు. ఇదా నీ ప్రభుత్వం? స్థానిక ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్, సర్పంచ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, సో అక్కడ ప్రజలు దేనికి మొగ్గు చూపించే అవకాశం ఉంది? వ్యతిరేకత అవుతుంది, అడవి కనబడితే ఉంది చెప్తా. 40 లక్షల మంది వ్యతిరేకత ఉంటాయి. పెన్షన్ ఒకటి చేయాలా, రెండోది ముఖ్యంగా ఎలక్షన్ కాలం ముందు ఇస్తాడు, మొన్ననే ఇవ్వచ్చు. కానీ యూరియాది కూడా చాలా సమస్య ఉంది, రైతుల మీద చూసుకోవాలనే మా ఉద్దేశం ఉంది. ఈ యూరియా నుండి చాలా ప్రాబ్లం అయింది. మిగతా విషయాల్లో ఇప్పుడు గతంలో సిటీ మొత్తం బీఆర్ఎస్ వచ్చింది, పల్లెటూర్ల మొత్తం కాంగ్రెస్ వచ్చింది. వాళ్ళు వ్యతిరేకం అంటే అంత కాకపోవచ్చు, అయితే కూడా అవుతావు కాదని. ఇంప్లిమెంట్ తొందర చేయాలి, ఫాస్ట్ ఉండాలి. ఇప్పుడు ఎందుకోసం అంటే కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా సప్లై లేదు, పెన్షన్ సప్లై లేదు, ఏది సప్లై లేకుండా సరే అని అప్పు చేసి ఉంటాడు. అప్పు ఎవరు అడుగుతారు? ఇప్పుడు మాస్ పీపుల్ అప్పు చేసిండు అది అన్నారు, కానీ వాళ్ళకు ఫెసిలిటీస్ చూపిస్తే మంచిగా ఉంటుందని మా ఉద్దేశం. సో ఏది బెటర్ ఉండే, ఒకటి మాట చెప్పండి, ఏది బెటర్ ఉండే ప్రభుత్వం? అంటే చేస్తుంటేనే బెటర్ అవుతుంది. కేసీఆర్ 10 ఏళ్ళు చేసిండు, బెటర్ అని వచ్చింది. లాస్ట్ మూమెంట్ లో ఏదో పల్లెటూరులో ఇవ్వలేదు, ఇండ్లు కానీ సర్పంచ్లు కానీ కొన్ని ఇవ్వలేదు, దాని నుంచి వ్యతిరేకం వచ్చింది. ఇప్పుడు కూడా ఈ గవర్నమెంట్ కూడా అట్లా చేస్తే వ్యతిరేకం అవుతుంది. మీరు చెప్పిన మాటలు ఇంప్లిమెంట్ చేయండి. ఎలక్షన్ ముందు చేసినాయన్ని కొద్ది గొప్ప చేసి చూపిస్తే ఈయన కోట్లేసారు, మునిచే చూపిస్తే జనాలు కూడా మునిచే చూపిస్తారు. అది పల్లెటూరులో మెయిన్ గెలిచింది, కాంగ్రెస్ వచ్చింది పల్లెటూరుల నుంచే, డిస్ట్రిక్ట్ లెవెల్కి వెళ్ళొచ్చింది. కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా మీరు మంచిగా చూసుకుంటే అన్ని ఇంప్లిమెంట్ చేస్తే అయిపోతుంది, వస్తుంది కూడా. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్, రాసారు, అందరూ రాసారు. అందరికి నమస్తే సార్, మీ పేరు? ఓంకార్ అండి. సార్ ఏం చేస్తారు సార్ మీరు? రైల్వే ఎంప్లాయీ. ఓకే సార్, ఇప్పుడు మనకి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 1.5 year అవుతుంది కదా, సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఏముందండి, ఒక హామీ అమలు లేదు, ఇచ్చిన అమలన్నీ అటకెక్కాయి, ఏమాత్రం గవర్నమెంట్కి ఇది లేదు. ఇప్పుడు యూరియాతోని బాధపడుతున్నారు. అది రైతు భరోసా ఇచ్చారంటారు, రైతు బంధు ఇచ్చారంటారు, భరోసాకి అయితే దిక్కే లేదు. రైతు బంధుకు అయితే అసలు ఒకసారి పడింది, మళ్ళీ మధ్యలో పడలేదు. ఇప్పుడు యూరియా కష్టాలు ఇప్పుడు ఇంత అతి దారుణంగా ఉన్నాయి. ఇప్పుడు యూరియా కష్టాలు ఇలాంటి మెయిన్ సబ్జెక్ట్ మీద వాళ్ళు ఫోకస్ చేయకుండా అస్తమానం అపోజిట్ పార్టీ వాళ్ళకి తిట్టుకుంటూ పోతుంటే ఏం బాగుంటుంది? అంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు ఒక్కటి కూడా అమలు కాలేదా? ఏదో అక్కడ ఇక్కడ అరాకొర అయినా అని చెప్తున్నారు వాళ్ళు. అరాకొర అయితే కాదు కదా, మొత్తము 80% 90% అయితే కొద్దిగా పూర్ పీపుల్ దే ఆర్ ఇదనమాట. 10% 20% చేసేసి మొత్తమే చేసేసామంటే అక్కడ
ప్రజలు అట్లా చేస్తే అంతమంది రోడ్డు పైన ఎందుకు వస్తారు వాళ్ళందరూ? నేను ఏ పార్టీకి సంబంధం లేదు, ఓకే. కాకపోతే ఉన్నది అది చెప్తున్నాను. మనకి ఆ 6 గ్యారెంటీల మహాలక్ష్మి పథకం అమలైంది కదా, బస్సు ఫ్రీ. అదొకటి మాత్రం అయింది. అది కూడా ఏమైనా కొట్టుకు చేస్తున్నారు. మరి విద్యుత్ కూడా మనకి 10-20% ఏమైంది, మొత్తం కాలే కదా. 20% 30% అంటున్నారు, కానీ మొత్తం 100% అయింది ఎక్కడ లేదు. ఏది కూడా 100% అయినట్టుగా మనకి ఎక్కడ కనబడలేదు. అంటే ఇంగ్లీష్ కదా, అవి కూడా అంతేవా, 10% 20% కానీ ఏది నీకు 50% దాటలేదు. వాళ్ళు ఇచ్చేసామని వాళ్ళు చెప్పుకుంటులే పాపం, అవన్నీ వేసుకుంటున్నారు అట్లా, కానీ అది కాదు కదా. 10-20% అండి, అంతకు మించి ఇంకేం లేదు. ఓకే. అంటే అవి అయితే అని మీరు నమ్ముతుర్రా? ఇంకా నాకు టైం ఉంది కదా, 3 years. భరోసా అయితే లేదు, భరోసా లేదా? చేస్తారన్న గ్యారంటీ అసలు లేదు. ఎంతసేపు వీళ్ళ మీద ఆపనటి వాళ్ళ మీద కొట్టడం తప్ప ఫోకస్ చేస్తే అవుతుంది కదా. ఇది మెయిన్ పాయింట్ల మీద ఫోకస్ చేయకుండా ఎంతసేపు వేరే అది ఏదో సబ్జెక్ట్ ఉన్నా కూడా అక్కడ కేసీఆర్కి తిట్టడం, ఏదో సబ్జెక్ట్ ఉన్నా వాళ్ళకి తిట్టుకోవడం. మనకి ఎందుకు చెప్పండి? మీరేం ప్రజలకు హామీలు ఇచ్చారు, అవి చేయండి, అది చేస్తే చాలు, అంతేగాని ఇంకా. సో అంటే ఇప్పుడు మనకి గతంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పాలన ఉండే కదా, సో అప్పుడు ఎట్లా అనిపిస్తుంది మీకు? వాళ్ళు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చారమ్మా. వాళ్ళు ఏదైతే ఇచ్చారో అన్ని నెరవేర్చారు. ఏది వాళ్ళు ఇచ్చిన ఇంకా ఇవ్వని పథకాలు కూడా ఇచ్చారు. వాళ్ళ ప్రజల మేనిఫెస్టోలో రాయని అవి కూడా అమలు చేశారు. రైతు భరోసా లేకుండే, రైతు బంధు లేకుండే, దళిత బంధు లేకుండే, అవన్నీ కూడా అందులో లేని మేనిఫెస్టో లేని కూడా వాళ్ళు ఇంప్రూవ్ చేశారు. కొన్ని బీఆర్ఎస్ కూడా కొన్ని చెప్పినవి చేయలే కదా సార్? ఏది చేయలేదు చెప్పండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తని చెప్పారు కదా, ఆల్మోస్ట్ అది మరి అది ఇవ్వలేదా? మరి వాళ్ళు ఆ పథకాల కింద కట్టి ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది ఏంది, పెయింట్ వేసి వాళ్ళు కట్టిందే కదా. ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారు, ఎక్కడి నుంచి వీళ్ళు కొత్త కట్టారా? కాంగ్రెస్ గవర్నమెంట్ కట్టారా? అంటే వాళ్ళు కట్టిన పోయి పెయింట్ వేసేసి ఇస్తున్నారు. అంటే వీళ్ళు విడతల వారిగా విడుదల చేస్తా అంటారు. ఎక్కడ స్టార్ట్ చేసిన విడతల వారిగా? నీకు 10% ఎక్కడ ఇచ్చింది ఫస్ట్ చెప్పండి. ఇస్తే ఇంత పబ్లిక్ ఇంత రివోట్ ఎందుకు అవుతారు చెప్పండి? ఊర్లలో ప్రతి ఒక్క ఊరికి ఒక 5-10 ఇండ్లు ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ విడతల అని అలా అనుకుంటున్నారేమో, కానీ ప్రజల్లో అయితే ఏ మాత్రం అది లేదు, ఇచ్చినట్టు దాఖలాలే లేవు. వాళ్ళు కట్టింది కూడా ఇవ్వడానికి ఇంకేది కదా చెప్పండి. నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళకు నిజమైన పేదవాళ్ళు. ఎవరైనా పేదలకి దక్కట్లేదా? ఎవరికి దక్కట్లేదు. నిజమైన పేదవాళ్ళు అక్కడ కొట్టుకు చేస్తున్నారు. నిజంగా ఉన్న వాళ్ళకి ఏం లేదు, వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ రిలేటివ్స్ ఎవరు వాళ్ళకంటే అది కాదు పద్ధతి. సో మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా లేకపోతే అసంతృప్తిగా ఉన్నారా ఈ పాలన మీద? కాంగ్రెస్ అంటే అసంతృప్తి, ఏం చేస్తలేరు వాళ్ళు. ఏముంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10 years అయింది కేసీఆర్ వచ్చేసి, కొన్ని నోటెడ్గా కట్టాడు కదా, సెక్రటరీ కట్టాడు, అంబేద్కర్ స్టాచ్యూ కట్టాడు, ఇంకా అదేది మన బుద్ధ విగ్రహం అక్కడ అది కట్టాడు, చాలా కట్టాడు. ఒకటేది రెండేది ఎన్నో కట్టాడు. యాదాద్రి టెంపుల్ డెవలప్ చేశాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో 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 ఉన్నాయి చేశారు. వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టి చేసేవాళ్ళు, రోజుకు ఏదో కొంత చేయాలనే ఉద్దేశంతో చేసేవాళ్ళు. ఇప్పుడు మీకు ఒక 10 points ఉందనుకో, మీరు కాంగ్రెస్కి ఎన్ని పాయింట్స్ ఇస్తారు మార్కులు, బీఆర్ఎస్కి ఎన్ని ఇస్తారు? కాంగ్రెస్ 1.9 ఇస్తాం. 1.9 10కి 10కి. బీఆర్ఎస్కి 10కు 10 10కు 10 అవుట్ ఆఫ్ 10. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.